అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. సోదర మహాశయులారా, మన సబ్స్క్రైబర్స్ కోసం స్పెషల్గా ఈ యొక్క వీడియోని తీస్తూ ఉన్నాను అన్నమాట. ఎందుకంటే కొందరు క్రైస్తవులు ముస్లింలని డిబేట్కి పిలిచి ఈ ముస్లింలని ఓడించాము, ఇస్లాంలో తప్పు ఉంది అని చెప్పుకుంటూ ఉంటారు. ఇటువంటి సంఘటన ఒకటి మనకి కూడా ఎదురైంది. ఏమిటంటే, ఎవరో ఒక వ్యక్తి వాట్సాప్ గ్రూప్లో మనల్ని యాడ్ చేశారు. ఒక గ్రూప్లో, అది క్రైస్తవుల గ్రూప్ అనమాట. అంటే క్రైస్తవులు ముస్లింలు కలిసి ఉండేటటువంటి ఒక గ్రూప్. ఈ క్రైస్తవులు కొందరు ఈ గ్రూప్ని క్రియేట్ చేసి ముస్లింలని యాడ్ చేస్తారు. అంటే నాలాంటి వాళ్ళని కొందరిని యాడ్ చేస్తారు. వేసి మీ ఇస్లాంలో పెద్ద తప్పు ఉంది, మీ ఇస్లాం అంతా తప్పు, మీరు డిబేట్కి వస్తారని పిలుస్తారు. మీరు కూడా చాలా డిబేట్లు అనేది చూసుంటారు. ఈ ప్రవీణ్ పగడాల అనేటటువంటి ఒక వ్యక్తి ఈ ముస్లింలను డిబేట్లకి పిలిచి డిబేట్లు చేస్తూ ఉంటాడు. ఇతనికి ఏంటంటే ఈ ఇస్లాంలో తప్పు ఉన్నది అని చెప్పుకోవడమే ఇతని ఒక వృత్తి. క్రైస్తవ్యాన్ని బోధిస్తాడో బోధించాడో తెలియదు, కానీ ఈ ముస్లింలలో ఇస్లాంలో తప్పు ఉంది అనేది మాత్రం ఇతను బోధిస్తూ ఉంటాడు, నాకు తెలుసు. అయితే నిజంగా ఇస్లాంలో తప్పు ఉందా అంటే ఏ తప్పు లేదు, ఈ ఖురాన్లో ఏ తప్పు లేదు. కానీ వాళ్ళు తప్పు ఉంది అని చెప్తారు. ఎక్కడి నుంచి వాళ్ళు తప్పు ఉందని చెప్తారు? హదీస్ గ్రంథాలు, హదీసుల్లో తప్పులు ఉన్నాయని చూపించగలుగుతారు. కానీ ఖురాన్లో తప్పు ఉన్నట్టుగా ఈ ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది క్రైస్తవులు ముస్లింలను పిలిచి డిబేట్లు చేశారు. ఇంటర్నేషనల్గా ఇంగ్లీష్లో చేస్తున్నారు, హిందీలో చేస్తున్నారు, తెలుగులో చేస్తున్నారు. కానీ ఖురాన్లో తప్పు ఉన్నట్టుగా ఇంతవరకు ఏ క్రైస్తవుడు కూడా ఖురాన్లో తప్పు ఉన్నట్టు చూపించలేకపోయాడు. వీళ్ళు కేవలం ఏంటంటే కొందరు ముస్లింలని పిలిచి కొందరు ముస్లింలను పిలిచి హదీసులను చూపిస్తారు. ప్రవక్త వారు చిన్న వయసులో ఉండేటటువంటి ఆయిషా గారిని పెళ్లి చేసుకున్నారంట కదా, 9 సంవత్సరాల అమ్మాయిని చేసుకున్నాడంట కదా, 11 పెళ్ళిళ్ళు చేసుకున్నాడంట కదా. ఇటువంటివి అనమాట. ఇవన్నీ ఖురాన్లో ఉండవు, హదీసుల్లో ఉంటాయి. అజ్వా ఖర్జూర పండు తింటే చేతబడి విషము మొత్తం విరుగుడు అయిపోతుంది అంట కదా. 7 అజ్వా ఖర్జూర పళ్ళు పరగడుపున ఉదయాన్నే తింటే, ఇది ఖురాన్లో ఉండదు, హదీసుల్లో ఉంటుంది. అంటే ఈ అజ్వా ఖర్జూర పళ్ళు తింటే విషం విరుగుడు కదా, విషం తాగు, అజ్వా ఖర్జూర పళ్ళు ఇస్తానంటారు అనమాట. డిబేట్లలో, లైవ్లో డిబేట్లో ఇస్తారు. ఏమిటి, సూర్య ఫాతిహా చదివితే పాము విషం సైతం విరుగుడు అయిపోతూ ఉందంట కదా. ఇవన్నీ కూడా ఏంటంటే మనకు హదీసులు ఉంటాయి, ఖురాన్లో ఇటువంటి మాటలు ఉండవు. సూర్య ఫాతిహా చదవగానే విషం వెళ్ళిపోతూ ఉందని. వీళ్ళు పిలిచేది కూడా ఎవరిని పిలుస్తారంటే డిబేట్స్కి ముఫ్తీలని, ముల్లాలని, ఇటువంటి వాళ్ళనే పిలుస్తారు. వాళ్ళు ఏంటంటే హదీసులను నమ్ముతారు. వాళ్ళే కాదు, ప్రపంచవ్యాప్తంగా హదీసుల్ని నమ్ముతారు. అయితే ఈ హదీసులను నమ్మాలి, హదీసులను నమ్మితేనే ఇస్లామా, హదీసులు నమ్మకపోతే ఇస్లాం కాదా అనేది మనం ఖురాన్ గ్రంథాన్ని చూస్తే మనకు అర్థమైపోతుంది. ఈ విషయం తెలియచేద్దాము మీ అందరికీ అనేటటువంటి విషయంతోనే మీ ముందుకు ఈ యొక్క వీడియోని నేను తీసుకొని వస్తున్నాను. ఇప్పుడు ఖురాన్ ఏం చెప్తుందంటే హదీసులను నమ్మాలా వద్దా అంటే, ఖచ్చితంగా హదీసుల్ని నమ్మాల్సినటువంటి అవసరం లేదు. అంటే ధర్మపరంగా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. అంటే దేవుడు అవతరింప చేసినటువంటి వాక్యాలను మాత్రమే ధర్మపరంగా తీసుకోవాలి. ఎవరో చేతులతో రాసినటువంటి పుస్తకాలని తీసుకోకూడదు అనేది మనకి ఖురాన్ చెప్తుంది. ఖురాన్లో సూర బకరా 2వ సూర 79వ వాక్యంలో అక్కడ అల్లాహ్ ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని తెలియచేస్తాడు. అదేమిటంటే, ఎవరైతే తమ చేతులతో, తమ స్వహస్తాలతో రాసినటువంటి గ్రంథాన్ని దైవ గ్రంథము అని చెబుతారో, ప్రాపంచిక తుచ్చ ప్రయోజనాలని పొందుతారో అటువంటి వారు నరకవాసులు. ఆ పుస్తకాన్ని వాళ్ళ చేతులతో రాసినందుకు గాను వాళ్ళని దేవుడు నరకంలో వేస్తాడు అని చెబుతూ ఉన్నాడు. అయితే మీకు కూడా డౌట్ రావచ్చు, ఖురాన్ కూడా చేతులతో రాసిందే కదా అని. ఇది మానవులు చేతులతో రాసినప్పటికీ కూడా దేవుడు అవతరింపచేశాడు. అంటే జ్ఞానం దేవుడిది, దేవుడు చెబుతూ ఉంటే మానవులు రాశారే కానీ మానవుని ఆలోచన కాదు, ఇది దేవుని యొక్క ఆలోచన. కానీ హదీస్ గ్రంథాలు అనేది మానవుడు తమ చేతులతో రాశారు. ఇది దేవుడు అవతరింప చేయలేదు. ఈ హదీసులు ఎవరు రాశారంటే, ప్రవక్త వారు చనిపోయిన 200 సంవత్సరాల తర్వాత కొందరు వ్యక్తులు, ఈ పర్షియన్లు, ఈ ఇరాన్, ఇరాక్ ఈ ప్రాంతంలో ఉండేటటువంటి పర్షియన్లు, వీళ్ళు ఏం చేశారంటే, మేము హదీసులను సేకరించాము. ఎలా సేకరించారంటే అడిగి తెలుసుకున్నారంట.
ఈ అరేబియా ప్రాంతాల్లోకి వెళ్ళి గడప గడపకి ఇంటింటికి ఊరికి గ్రామాలకి తిరిగి ప్రవక్త వారు అలా చేస్తుంటే మాకు తెలుసు, ఇలా చేస్తుంటే మాకు తెలుసు అని వీళ్ళు అడిగి తెలుసుకొని హదీసు గ్రంథాలు రాశారంట. అంటే ప్రవక్త వారు నిజంగా ప్రవక్త వారు దేవుడు ఇచ్చినటువంటివే ఈ హదీసులు అయ్యుంటే ప్రవక్త వారే రాసి ఉండొచ్చు. ఖురాన్ గ్రంథం ఉంది కదా, అప్పుడే హదీసులు కూడా రావచ్చు కదా, కానీ రాలేదు. వీళ్ళు రాశారు, వీళ్ళు సొంత ఆలోచనతో రాశారు, కానీ దేవుడు రాయమని ఆజ్ఞాపించలేదు, ఎవరు చేయలేదన్నమాట. దేవుడు చెప్పాడు కదా, తమ చేతులతో పుస్తకాన్ని రాయొద్దు అని చెప్పినా కానీ వీళ్ళేందంటే దేవుడి యొక్క ఆజ్ఞని పక్కన పెట్టి వీళ్ళు రాశారు. ఖురాన్కి ఏ గ్రంథం కూడా ప్రపంచంలో పోటీకి రాలేదు. ఈ విషయం ఖురాన్ గ్రంథంలో అల్లా స్పష్టంగా తెలియజేశాడు. ప్రతి ఒక్కరూ కూడా క్షుణ్ణంగా వినండి. ఖురాన్ గ్రంథంలోని సూర్య బకరా 2వ సూర 23వ వాక్యంలో అక్కడ అల్లా ఒక మాట తెలియజేస్తాడు. మా దాసుని పైన, అంటే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన అవతరించినటువంటి గ్రంథం ఈ ఖురాన్ గ్రంథం. ఈ ఖురాన్ గ్రంథం మీద మీకేమైనా సందేహం ఉంటే, ఈ ఖురాన్ గ్రంథం మీద మీకేమైనా సందేహం ఉంటే ఈ ఖురాన్ గ్రంథం లాంటి అంటే ఖురాన్ గ్రంథంలో ఉండేటటువంటి ఒక్క సూరానైనా సరే మీరు రచించండి. మీరు సత్యవంతులైతే మీరు రచించండి. మీరు రచించలేరు. మానవులు ఎంతమంది అందరూ కలిసి కూర్చున్నా కానీ రచించలేరు. ఎందుకంటే ఇది దేవుడి తరపు నుండి అవతరించింది. అంటే ఈ ఖురాన్ గ్రంథం లాంటి గ్రంథం ఈ ప్రపంచంలో ఇంకొకటి లేదు. ఎందుకంటే దీని మీద మీకు సందేహం వద్దు. అంటే వీళ్ళు డిబేట్లు పెడుతున్నారు కదా, క్రైస్తవులు డిబేట్లు పెడుతున్నారు కదా, మీ ఇస్లాంలో తప్పు ఉందని. కానీ ఇస్లాంలో తప్పు ఏం లేదు. ఇటువంటి గ్రంథం అనేది ఇంకొకటి లేదు, ఇటువంటి గ్రంథం అనేది ఇంకొకటి లేనప్పుడు ఈ డిబేట్లలో హదీసుల్ని మీరు ఎందుకు తీసుకుంటున్నారు? హదీసులు ఇస్లాంకు సంబంధించినవని మీరు ఎందుకు చెప్తున్నారు? ఎందుకు చెప్తున్నారంటే ఈ ముఫ్తీలు కానీ, ముల్లాలు కానీ, ఆలిములు కానీ వీళ్ళు నిజంగా హదీసులు దేవుడి తరపు నుంచి వచ్చినాయి అని వీళ్ళు భావిస్తున్నారు. ఈ మదర్సాల్లో కూడా ఈ హదీసులనే బోధిస్తున్నారు. వీళ్ళు మదర్సాల నుంచి ఆలిములు బయటకు వచ్చి మసీదుల్లో కూడా ఈ హదీసులు మాత్రమే ఇస్లాం అని అంటున్నారు. కానీ ఖురాన్లో అల్లా చెప్పేది ఏంటంటే స్వహస్తాలతో రాసినటువంటి గ్రంథం దేవుని గ్రంథం అని మీరు చెప్పవద్దు. ఇటువంటి గ్రంథం ఇంకొకటి రాదు, ఇటువంటి గ్రంథం ఇంకొకటి రాదు, రాయలేరు అన్నా కానీ దేవుని యొక్క మాటను పక్కన పెట్టి ఎన్నో గ్రంథాలను రాశారు. ఎన్నో గ్రంథాలని, కొన్ని వందల గ్రంథాలని రాశారు. కానీ దేవుడు మనిషికి ఎంత అవసరమో అంత మాత్రమే ఈ ఖురాన్ గ్రంథంలో చెప్పాడు. ఒకరికి సహాయం చేయండి, ఖురాన్ గ్రంథంలో ఉంది. అనాథలకు అన్నం పెట్టండి, ఖురాన్ గ్రంథంలో ఉంది. దాన ధర్మాలు చేయండి, ఖురాన్ గ్రంథంలో ఉంది. ఖైదీల్ని విడిపించండి, ఖురాన్ గ్రంథంలో ఉంది. వ్యభిచారం మనకొద్దు, దొంగతనాలు మనకొద్దు, అబద్ధపు సాక్ష్యాలు మనకొద్దు, ఖురాన్ గ్రంథంలో ఉన్నాయి. న్యాయంపై నిలబడండి, ఖురాన్ గ్రంథంలో ఉంది. తూకం సరిచూసివ్వండి, ఖురాన్ గ్రంథంలో ఉంది. ఒకరిని మోసం చేయవద్దు, ఒకరిని హత్య చేయవద్దు, ఒకరిని దూషించవద్దు, ఖురాన్ గ్రంథంలో ఉంది. తల్లిదండ్రులను మంచిగా చూసుకోండి, పిల్లల్ని మంచి బుద్ధితో పెంచండి, ఖురాన్ గ్రంథంలో ఉంది. అంటే మనిషికి ఏమైతే అవసరమో ఇవన్నీ కూడా ఖురాన్ గ్రంథంలో ఉన్నప్పటికీ కూడా మనిషికి అవసరం లేనివి ఎన్నో హదీసుల్లో రాశారు. దయ్యం ఉందని రాశాడు, భూతం ఉందని రాశాడు, చేతబడి ఉందని రాశాడు, దిష్టి ఉందని రాశాడు. మనిషికి కష్టమైనటువంటి ఎన్నో ఆరాధనలు ఇస్లాంలో ఉన్నాయని చెప్పి మనిషి చేయలేనటువంటి ఆరాధనలు కూడా మనిషి మీద మోపడం అనేది జరిగింది. ఎన్నో రకాల పద్ధతులని మనిషి మీద మోపడం అనేది జరిగింది. కానీ అన్ని రకాల పద్ధతులను దేవుడు పెట్టలేదు. మనిషి సహాయం చేసుకోండి, ప్రకృతిని చూడండి, మంచి పండ్లు తినండి, మంచిగా బ్రతకనని మాత్రమే ఖురాన్లో ఉంది. కానీ ఇస్లాం అనేటటువంటి ఒక ధర్మాన్ని కష్టధర్మంగా చేసింది హదీసులు. ఎవరో ఇతర మతాల వారి చేత ఇస్లాం మీద నిందలు వేపించింది ఈ హదీసులు. ఇందుకోసం నేను ఈ వీడియో తీసేదానికి ముఖ్యమైనటువంటి కారణం ఏమిటంటే ఈ ఖురాన్ గ్రంథం అనేది అద్భుతమైనటువంటి గ్రంథము. ప్రతి ఒక్క మానవుడు చదవాల్సినటువంటి గ్రంథం. ఓన్లీ ముస్లిమ్స్ మాత్రమే కాదు. ముస్లిం అంటే మతం పేరు కాదు, ముస్లిం అంటే మంచివాళ్ళు, దేవుడి యొక్క ఆజ్ఞలు పాటించేవాళ్ళు అని. ఇది ప్రతి ఒక్క మంచివాడు ముస్లిమే. ఖురాన్లో అల్లా చెప్పేది ఏంటంటే యూదులైనా, క్రైస్తవులైనా, హిందువులైనా ఎవరైనా సరే మంచి పనులు చేసిన ప్రతి ఒక్కడు కూడా స్వర్గానికి పోతారు అని ఖురాన్ గ్రంథంలో ఉంది. కానీ కొందరు ఏమంటారు, ఇస్లాంలో పుడితే చాలు నువ్వు స్వర్గానికి వెళ్ళిపోతావు.
అషదు అల్లా ఇలాహా ఇల్లల్లా అషదు అన్న ముహమ్మద్ రసూలుల్లా అనేటటువంటి ఒక కల్మా చదివితే నువ్వు స్వర్గానికి వెళ్ళిపోతావు అని వీళ్ళు బోధిస్తున్నారు. కానీ ఖురాన్లో ఎక్కడా కూడా దేవుడు నువ్వు కలిమా చదివితేనే స్వర్గానికి పోతావు, ఒక ముస్లిం కుటుంబంలో జన్మిస్తే నువ్వు స్వర్గానికి పోతావు అని చెప్పలేదు. నువ్వు పుట్టి పెరిగిన తర్వాత మంచి పనులు అనేది చేయాలి. ఒకరిని కొడుతున్నా ఒకరిని తిడుతున్నా సరే నీలో ఒక పాప భీతి, అంటే వాడు చేసేది పాపం అనేటటువంటి ఒక మనసు, ఇతరులకు సహాయం చేయలేకపోయినప్పుడు కూడా నా దగ్గర డబ్బు ఉంటే నేను చేయగలుగుతాను అనేటువంటి మనసు ఉన్నప్పుడు ఇటువంటి మంచి పనులు చేసిన వారే స్వర్గానికి పోతారు అనేది మనకి ఖురాన్ గ్రంథం అనేది చెబుతూ ఉంది. ఇది చూసారా, సులభమైనటువంటి ధర్మం ఇస్లాం ధర్మం, నిజమైనటువంటి ధర్మం ఇస్లాం ధర్మం. మానవుల్ని హిందువుల్ని ముస్లింల్ని క్రైస్తవుల్ని కలిపేది ఈ ఇస్లాం ధర్మం, ఈ ఖురాన్ గ్రంథం. కానీ అవి ఒక మతాన్ని ప్రోత్సహించేలాగా ఈ ప్రవక్త మాత్రమే గొప్పవాడు మిగతా ప్రవక్తల కంటే అని చెప్పే విధంగా ఆయన ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నాడో ఆ విషయం, అది చేతబడి, అది సమాధి శిక్ష, దేవుడేమో నరకంలో శిక్షిస్తాను, విచారణ జరిపిన తర్వాత శిక్షిస్తానంటే లేదు లేదు నువ్వు సావంగానే నా సమాధిలోనే నీకు శిక్ష అనేది ఉంటుంది అని చెప్పేటటువంటిది. అవి ఇందుకోసం ఏంటంటే సోదర మహాశరీరా, ఖురాన్కి హదీసులకి చాలా తేడా అనేది ఉంది. ఇస్లాం అంటే కేవలం ఈ ఖురాన్ మాత్రమే. దేవుని ధర్మం ప్రకారం దేవుని వాక్యాలు, దేవుడి తరపు నుంచి అవతరించినటువంటి వాక్యాలు మాత్రం ఇవి. హదీసులు అనేది మీరు ఇంక వేరే విధంగా తీసుకోవచ్చు, ధర్మానికి సంబంధించినవి కాకుండా ఇంకే విధంగా తీసుకున్నా నో ప్రాబ్లం. కానీ ధర్మానికి సంబంధించి ఇదే. ఏ క్రైస్తవులైనా సరే, ఏ హిందువులైనా సరే, ఏ మతస్థులైనా సరే, ఇస్లాం అంటే ఇస్లాంలో తప్పు ఉంది అని నిరూపించాలంటే ఖురాన్లో తప్పుని నిరూపించండి, అంతేగాని హదీసులో తప్పు ఉండి నిరూపిస్తే అది ఇస్లాంలో తప్పు ఉన్నట్టు కాదు. అది మానవులు ప్రవక్త వారు చనిపోయిన 200 సంవత్సరాల తర్వాత వాళ్ళు ఇరాక్ దేశం నుంచి వలస అనేది వెళ్ళి అనేక గ్రామాలు, అనేక దేశాలు తిరిగి ప్రవక్త వారు అది చేస్తుంటే నేను చూశాను, ఇది చేస్తుంటే నేను చూశానని సేకరించిన రాసినటువంటివే. కానీ అవి ప్రవక్త వారు బ్రతుకున్నప్పుడు ఒక గ్రంథ రూపంలో పొందుపరిచినవి కాదు. అల్లా హదీసులని నమ్మండి, హదీసులు అనేటువంటి గ్రంథాలు రాయండి అని ఖురాన్లో చెప్పలేదు. ప్రవక్త వారు కూడా నేను చనిపోయిన తర్వాత హదీసు గ్రంథాలు రాయండి అని ప్రవక్త వారు కూడా చెప్పినటువంటి విధంగా ఎక్కడా కూడా లేవు. సహాబాలు ఉన్నారు, ప్రవక్త వారి పాట ప్రవక్త అనుచరులు ఉన్నారు, వాళ్ళు కూడా హదీసులు రాసేటటువంటి ధైర్యం అనేది చేయలేదు. ఎందుకంటే ఖురాన్ గ్రంథం ఉంది, ఖురాన్ గ్రంథానికి ఏది కూడా పోటీగా తీసుకురాకూడదు. ఎందుకంటే ఖురాన్లో అల్లా సూరా బకరా 2వ సూరా 23వ వాక్యంలో చెప్పాడు, ఇటువంటి సూరాన్ని ఒక్క సూరాన్ని మీరు రచించి తీసుకురండి అని. ఎందుకంటే ఎవరు రచించలేరు కాబట్టి. కానీ వీళ్ళు ధైర్యం చేసి హదీసులు రాశారు. కానీ రచించకూడదని సహాబాలకు తెలుసు కాబట్టి ఇటువంటి హదీసులు అనేది వాళ్ళు రాయలేదు. ఎందుకంటే మనిషి పుట్టినప్పుడు చనిపోయేదాకా ఖురాన్ గ్రంథంలో ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, ఎలా ఉండాలని మొత్తం ఉన్నప్పుడు ఇంకొక గ్రంథం మనకి ఎందుకు? ఇది ఖురాన్ గ్రంథం తెలియజేసేది. సోదర మహాశయ, ఇది మీకు తెలియచేద్దామని నేను చెప్తూ ఉన్నాను. ప్రతి ముస్లిం కూడా ఖురాన్ గ్రంథాన్ని చదవండి. ఎవరైనా డిబేట్కి వస్తానంటే ఖురాన్ గ్రంథంతో రమ్మని చెప్పండి, నేనే వస్తా డిబేట్కి. నా నెంబర్ 8185038386. ఇది కేవలం ఖురాన్ ప్రకారంగా ఎవరైనా సరే డిబేట్కి రావాలంటే రావచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. హదీసులు ప్రకారంగా అయితే అవసరం లేదు. ఎందుకంటే మేము హదీసుల్ని దేవుని యొక్క వాక్యాలుగా గుర్తించాం. అది ఖురాన్ని మాత్రం దేవుని యొక్క వాక్యాలుగా మేము గుర్తిస్తాం. ఇది సోదరులారా, ఇదంతా కూడా మీకు తెలియచేయాలి, మన సబ్స్క్రైబర్స్కి తెలియచేయాలి. మన సబ్స్క్రైబర్స్కి సరైనటువంటి నాలెడ్జ్ అనేది ఉండాలి, ఇస్లాం మీద సరైనటువంటి అవగాహన అనేది ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ వీడియోని తీసి మీ ముందుకు నేను చెప్తూ ఉన్నాను. ఇటువంటి మంచి కంటెంట్ కోసం, ఇటువంటి మంచి వీడియోలు మరిన్ని తీయాలంటే మన యొక్క ఛానల్కి మీరు ఖచ్చితంగా సహాయం అనేది చేయండి. మీకు తోచిన సహాయం అనేది చేయండి. ఇక్కడ నేను ఫోన్పే, గూగుల్ పే నెంబర్ అనేది ఇస్తాను, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇస్తాను. మీరు సహాయం చేస్తే ఏం జరుగుతుందంటే నాకు ఇటువంటి వీడియోలు తీయాలని ఎక్కువ టైం స్పెండ్ చేయాలని, దీని మీద ఎక్కువ కంటెంట్ మీకు చెప్పాలని నాకు టైం అనేది దొరుకుతుంది. ఎందుకంటే ఒక వీడియో తీయాలంటే దాదాపు ఒక 5 గంటల సమయం అనేది పడుతూ ఉంది. మళ్ళీ ఇంకా ఎడిటింగ్ అని వాళ్ళ ఫోన్లో చాలా వర్క్స్ అనేది ఉంటాయన్నమాట. ఇవన్నీ పక్కన పెట్టి ఇది తీయాలి దీని మీద అంటే ఒక రోజంతా టైం గడిపినా కానీ సరిపోదన్నమాట ఈ యొక్క దీంట్లో ఉంటే. ఎందుకోసం ఏంటంటే మనకి యూట్యూబ్లో వచ్చేటటువంటి రెవెన్యూ అనేది చాలా తక్కువ వస్తుంది. ఎందుకోసం ఏంటంటే మీరు దేవుని మార్గంలో మీరు సహాయం అనేది మనకు చేస్తే ఇంకా ఇటువంటి వీడియోలు మరిన్ని తీసేదానికి మనకి వీలుగా ఉంటుంది. దేవుడు ఎవరైతే మీకు
ప్రసాదించాడు, ధనాన్ని ప్రసాదించాడు. అటువంటి వాళ్ళు మాత్రం మీరు సహాయం చేయండి చాలు. పేదవాళ్ళు అవసరం లేదు. సోదరులారా, సోదర మహాశైలరా.